బ్రాడ్గా చెప్పాలంటే అన్యూరిజాలు 2 రకాలు ఉంటాయి. అంటే దాన్ని టైప్స్ ఆఫ్ అన్యూరిజమ్స్ అని మనం అంటాం. అంటే ఏంటిది అంటే ఫ్యూసిఫార్మ్ అన్యూరిజం అంటాం, సాక్యులర్ అన్యూరిజం అంటాం. ఫ్యూసిఫార్మ్ అన్యూరిజం అంటే ఏంటి? ఇది ఒకవేళ రక్తనాళం అనుకోండి, ఇది దాని చుట్టూ ఉండే దాని సర్కంఫరెన్స్ అంటే రక్తనాళం ఒక గొట్టంలాగా ఉంటుంది. ఈ రక్తనాళంలో దాని ఓవరాల్ అన్ని వైపులా వాల్ ఉబ్బుగా మారి ఒక బెలూన్లా ఉబ్బిందనుకోండి, దాన్ని మనం ఫ్యూసిఫార్మ్ అన్యూరిజం అంటాం. అదే ఈ యొక్క రక్తనాళం యొక్క వన్ ఆఫ్ ది గోడలోంచి ఒక చిన్న బుడగలాగా ఆ వాపు వచ్చిందనుకోండి, దాన్ని సాక్యులర్ అన్యూరిజం అంటాం. యూజువల్గా ఫ్యూసిఫార్మ్ అన్యూరిజమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అయోటా లాంటి కండిషన్లో ఒకవేళ అన్యూరిజమ్స్ వస్తే దాన్ని ఆల్మోస్ట్ 6 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ అయితే తప్ప దానికి యూజువల్గా ట్రీట్మెంట్ చేయం. కానీ ఫ్యూసిఫార్మ్ అన్యూరిజం కాకుండా సాక్యులర్ అన్యూరిజం వచ్చి ఉండుంటే అది యూజువల్గా సాక్యులర్ అన్యూరిజమ్స్ ఇన్ఫెక్షన్ వల్లనే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ సైజ్ మోర్ దెన్ 2 సెంటీమీటర్స్ ఉంది అంటే దానికి యూజువల్గా ప్రొసీజర్ చేయాలి అనేది మెయిన్గా ఉంటుంది. ఇంకోటి చాలా రకాల అన్యూరిజమ్స్ క్లాసిఫికేషన్ మనం ఇలా కూడా చేయవచ్చు. థొరాసిక్ అన్యూరిజమ్స్, థొరాకో అబ్డామినల్ అన్యూరిజమ్స్, ప్లెయిన్ అబ్డామినల్ అన్యూరిజమ్స్, పెరిఫెరల్ అన్యూరిజమ్స్ అంటాం. అంటే థొరాసిక్ అన్యూరిజమ్స్ ఏంటి? ఈ రక్తనాళం ఉబ్బు ఛాతీ భాగంలోనే ఉంటుంది. థొరాకో అబ్డామినల్ అన్యూరిజమ్స్ అంటే ఏంటి? ఈ అన్యూరిజమ్స్ని ఛాతీ భాగంలో పొట్ట భాగంలో 2 చోట్ల ఉండే అవకాశం ఉంటుంది. అదే ప్లెయిన్గా ఓన్లీ పొట్ట భాగంలోనే ఉందనుకోండి, దాన్ని మనం అబ్డామినల్ అయోటిక్ అన్యూరిజం అంటాం. అదే ఒకవేళ మనకు పేగులకెళ్ళే రక్తనాళాల్లో కానీ వాటిల్లో కానీ అన్యూరిజమ్స్ ఉంటే దాన్ని విసరల్ అన్యూరిజమ్స్ అంటాం. అదే మనకు కెరోటిడ్ ఆర్టరీ ఏదైతే మెదడు వైపు వెళ్ళే రక్తనాళంలో ఇబ్బందిగా ఉంటే దాన్ని మనం కెరోటిడ్ అన్యూరిజమ్స్ అంటాం. ఇంకోటి కాళ్ళలో కానీ చేతుల్లో కానీ ఆ రక్తనాళంలో అన్యూరిజమ్స్ ఉంటే దాన్ని మనం పెరిఫెరల్ అన్యూరిజమ్స్ అంటాం. ఇంకొన్ని అన్యూరిజమ్స్ ఇలా కూడా రావచ్చు, ఏవైతే ప్రొసీజర్ రిలేటెడ్ అంటాం. అంటే ఐట్రోజెనిక్ అన్యూరిజమ్స్ ఏదైతే కొరనరీ యాంజియోగ్రామ్ కానీ లేదా పెరిఫెరల్ యాంజియోగ్రామ్ కానీ పెరిఫెరల్ యాంజియోప్లాస్టీస్ కానీ కెరోటిడ్ యాంజియోప్లాస్టీస్ కానీ ఇవి చేయడానికి ఎప్పుడైతే మనం యాక్సెస్ తీసుకుంటామో అంటే చేతిలోంచి కానీ మనకు ఫిమరల్ ఆర్టరీలో నుంచి కానీ ఎప్పుడైతే మనం యాక్సెస్ తీసుకుంటామో అక్కడ కూడా అన్యూరిజమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం సూడో అన్యూరిజమ్స్ అని అంటాం.